వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఇవాళ మనం వైజాగ్లో ఉన్న లుంబిని పార్క్ చూసొద్దాం రండి. లుంబిని పార్క్ ఎంట్రన్స్కి అయితే ఫీజు అయితే ఉంటుంది. బేసిక్ అండి, 10 రూపీస్ టికెట్. అడల్ట్స్కి అయితే, చిల్డ్రన్కి అయితే 5 రూపీస్. ప్లస్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దానికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి, 5 రూపీస్ అనుకుంటా. లోపలికి మనం వచ్చి రాగానే పెద్ద బుద్ధుడి విగ్రహం అయితే మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుందండి. చాలా గ్రీనరీ, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా కలర్ఫుల్ అండ్ కామ్నెస్తో కూడిన పార్క్ అండి ఇది అయితే. నాకైతే భలే నచ్చింది. ఫ్యామిలీతో ఈవినింగ్ సరదాగా వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ రిలాక్సింగ్ స్పాట్. మీరు చూసారు కదా, వెదర్ కూడా మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ దీనికి ఒక హైలైట్ ఏంటంటే, ఈ పార్క్కి ఆనుకొనే బీచ్ ఉంటుందండి. బీచ్ షోర్స్, ఆ రోర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా వినిపిస్తుంది. మాకైతే సన్సెట్ కూడా బాగా కనిపించింది. ఎగ్జాక్ట్గా ఒక గేట్ మాత్రమే ఉంటుందండి మధ్యలో. ఆ గేట్ నుంచి బయటికి వెళ్తే బీచ్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఓషన్ రోర్ ఎంత బాగుందో. ఓషన్ షోర్లోనే మనకి ఒక టెంపుల్ అయితే ఉంది, శివుడి టెంపుల్ అండి. సాగరలింగేశ్వర స్వామి అంటారు ఇన్ని. దీనికి ఆనుకొనే కైలాసగిరి కొండ కూడా ఉంది. బీచ్ చూసుకున్న తర్వాత మళ్ళీ పార్క్లోకి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ అయితే కొంచెం అవైలబుల్గా ఉంది. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. అది స్లైడ్స్, ఉయ్యాల ఊగటానికి స్వింగ్, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంచి టైంపాస్ అవుతుందండి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వింగ్ అయితే ఉంది. మేమైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసామండి. బాగా అనిపించింది మాకైతే. వ్యూ కానీ, లేదా ఆ లైటింగ్ కానీ, చల్లగాలి కానీ అంతా బాగుంది. మంచి కామ్నెస్ అయితే వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. మీరు కూడా వైజాగ్లో ఉంటే తప్పకుండా ఈ పార్క్ని అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. బోత్ లేడీస్ అండ్ జెంట్స్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మనం స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలి లేదా డ్రింక్స్ ఏమైనా కొనుక్కోవాలి అని అంటే షాప్లో కూడా పార్క్ లోపలే ఉన్నాయండి. నైట్ వ్యూ చూసారా, బుద్ధుడు ఎంత బాగుందో విగ్రహము. ఇదండి మా ఎక్స్పీరియన్స్ లుంబిని పార్క్తో. నాకైతే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సరే మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.